నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మార్పులు వచ్చాయి. పార్టీ లోగో నుంచి నాయకుల వరకు ఎన్నో చేంజెస్ కనిపిస్తాయి. మంత్రులు మారిపోయారు, ఎంపీలు ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీలో వైఎస్ఆర్ ని కూడా మార్చేశారని అంటున్నారు జగన్ సోదరి షర్మిల. ఆమె వెటకారంగా ఈ వ్యాఖ్యలు చేసినా ఇది వాస్తవమేనని చెప్పుకోవచ్చు. వైసీపీ సభల్లో వైఎస్ఆర్ ఫోటోలు గాని, జగన్ ప్రసంగాల్లో తండ్రి ప్రస్తావన గాని వెతికినా కనిపించిన పరిస్థితి. వైసీపీ నుంచి వైఎస్ఆర్ మాయం వెనుక అసలు కారణాలేంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడన్న ఒకే ఒక్క అర్హతతో జగన్ రెడ్డి రాజకీయంగా ఎదిగారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన సీఎం సీటు తనకు ఇవ్వలేదని సొంత పార్టీ పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. తండ్రిని గుర్తు చేసేలా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పేరు పెట్టారు. వయసులో, అనుభవంలో ఎంతో సీనియర్లైన అనేక మంది నాయకులతో పాటు కార్యకర్తలంతా వైఎస్ఆర్ పై అభిమానంతోనే జగన్ వెంట నడిచారు. ప్రతిపక్షంలో ఉండగా రాజన్న రాజ్యం పేరుతోనే రాజకీయాలు చేశారు జగన్ రెడ్డి. ఒక్కసారి అధికారం వచ్చాక పార్టీ నుంచి వైఎస్ఆర్ ను క్రమంగా సైడ్ చేయడం ప్రారంభించారు. షర్మిల ఏపీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యే వరకు ఈ విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. వైఎస్ కుమార్తె షర్మిల తండ్రి బాటలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ చీఫ్ గా ఏపీలో ఎంటర్ అవుతూనే తన అన్న జగన్ రెడ్డిపై అటాక్ ప్రారంభించారామె. మొన్న, నిన్న, నేడు పేరుతో కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన పోస్టు వైరల్ గా మారింది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ లోగోలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో మాత్రమే ఉంటుంది. వైసీపీ గెలిచాక పార్టీ లోగోలో వైఎస్ఆర్ తో పాటు ఫోటో కూడా చేరింది. ఇందులో జగన్ ముందు ఉంటే ఆయన తండ్రి బొమ్మ వెనక్కిపోయింది. ఇక ఈ మధ్య కాలంలో వైసీపీ జెండాలు చూస్తే జగన్ రెడ్డి ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. రాజశేఖర రెడ్డి బొమ్మ పూర్తిగా తొలగించారు. ఒక్క పార్టీ జెండాలోనే కాదు, వైసీపీ సభల్లోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలు కనిపించడం లేదు. సీఎం జగన్ రెడ్డి ప్రసంగాల్లో మాట మాత్రంగా తన తండ్రి గురించి ప్రస్తావించడం లేదు. రాజన్న రాజ్యం స్థానంలో రావాలి జగన్, కావాలి జగన్ అంటూ కొత్త స్లోగన్ వచ్చింది. ముఖ్యమంత్రి పదవి రాగానే తల్లిని, చెల్లిని సైతం దూరం చేసుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ పేరెత్తడానికి ఇష్టపడటం లేదు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ వారసత్వానికి పోటీ లేకపోవడంతో ఆయన ఏం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ షర్మిల వచ్చాక లెక్క మారింది. ఆమె మాట్లాడే ప్రతి మాట వైసీపీ క్యాడర్ను ప్రభావితం చేస్తోంది. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చేసి అమరావతిని చంపే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు పేరు రాకూడదనే 3 రాజధానులను తెరపైకి తెచ్చారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థుల మార్క్ లేకుండా చేయాలని ప్రయత్నించడంలో అర్థం ఉంటుంది. సొంత తండ్రి ముద్రను కూడా చెరిపేస్తున్న జగన్ తీరు చూసి వైసీపీ నాయకులు, కార్యకర్తలకే మైండ్ బ్లాక్ అవుతోంది. తమ నాయకుడికి కన్న తండ్రిని కూడా కాదనుకునే స్థాయిలో అహం పెరిగిందనే భావన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. జగన్ సోదరి షర్మిల వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీలో వైఎస్ఆర్ లేరంటూ సెటైర్లు వేశారామె. ప్రస్తుతం తన అన్న పార్టీలో వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని వివరిస్తున్నారు. అంటే షర్మిల అభిప్రాయం ప్రకారం వైసీపీ అంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సద్దల రామకృష్ణారెడ్డి మాత్రమే అన్నమాట. అయితే జగన్ పార్టీలో చాలా మంది ఒపీనియన్ కూడా ఇదే కావడం గమనార్హం. పార్టీ మొత్తాన్ని ఈ ముగ్గురే నడిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం కోసం షర్మిల పోటీకి వచ్చిన జగన్ తీరులో మార్పు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో తన మొహం చూసే జనం ఓట్లు వేశారనే భావనలో ఉన్న జగన్ రెడ్డి ఎవరినీ లెక్క చేయడం లేదు. ఏకపక్షంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు, తొలగింపుల వెనక ఈ ధైర్యమే కారణమని తెలుస్తోంది. తన బ్రాండ్ పవర్ మీద అతి విశ్వాసంతో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను జగన్ గుర్తించలేకపోతున్నారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. 5 ఏళ్ల పదవీ కాలంలో డబ్బులు పంచడం తప్ప గొప్పగా చెప్పుకోవడానికి ఒక్క పని చేయలేదు ఏపీ సీఎం. గతంలో లాగా కనీసం తండ్రి పేరు చెప్పుకోవడం లేదు. వైఎస్ఆర్ లేని వైసీపీకి, అభివృద్ధి చేయని జగన్ రెడ్డికి ఏపీ ప్రజలు ఇంకో ఛాన్స్ ఇవ్వడం డౌటే అంటున్నారు అనలిస్టులు.